వాక్యం. ఈరోజు ధ్యానము కొరకు ఒక చక్కని మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని, ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వానికి అధికారం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. మనము 12వ నెలలోనికి వచ్చాం. యేసు ప్రభు వారు కూడా తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చినట్లుగా మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన సంఖ్యల గురించి ఎక్కువగా రాయబడి ఉన్నాయి. 3వ సంఖ్యను గురించి కూడా 3 అనే మాట పలుసార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే 7వ సంఖ్య 7 అనే మాట కూడా బైబిల్ గ్రంథంలో పలుసార్లు రాయబడి ఉన్నాయి. 9 అనే మాట రాయబడి ఉన్నాయి. అలాగే 10 అనే సంఖ్య కూడా రాయబడి ఉంది. 12 అనే సంఖ్య ఇంకా ప్రాముఖ్యతను సంతరించుకుంది బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు మనం 12వ నెలలో ఉన్నాం. 12 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పరిపూర్ణత అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం పరిపూర్ణతలోకి వచ్చాం. చాలామంది 1వ నెలలోనే ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 6వ నెలలో ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ భూమిని. 8వ నెలలో ఖాళీ చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 10, 11వ నెల చివరిలో కూడా ఖాళీ చేసిన వాళ్ళు ఉన్నారు. మనము 12వ నెలలోకి వచ్చామంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణతలోనికి మనం వచ్చామని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం దేవుడిచ్చిన 2005వ సంవత్సరం అంతా కూడా పరిపూర్ణంగా మనము ముగించుకోబోతున్నాం. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దేవుడు మన జీవితాల్లో ఏదైతే కొదువుగా ఉందో దానంతటినీ పరిపూర్ణముగా దేవుడు మార్చునుగాక. మన కుటుంబాల్లో కొన్ని కొదవులు ఉన్నాయి, కొన్ని అక్కర్లు ఉన్నాయి, కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని బ్యాలెన్స్లు ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి. ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ ఉన్న ప్రతి పని ప్రభు ఈ నెలలోనే సంపూర్ణముగా దీవించునుగాక. 12 అనే మాటలో సంపూర్ణత అని అర్థం. ఇంకొక మాట చెప్పాలంటే అధికారానికి సాదృశ్యంగా ఉంది. దైవిక అధికారం. చూడండి, యేసు ప్రభు వారు కూడా అధికారంతోనే ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఆయన 12 మంది శిష్యులను పిలిచాడంట. పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము దేవుడు అనుగ్రహించాడు. ఈ 12 అనే సంఖ్యలో దైవిక అధికారము కూడా ఉంది. దేవుడు అధికారముతో ఈ నెల మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మనము 12వ నెలలోనికి మనం అందరం వచ్చాం. కాబట్టి నాకు వచ్చిన ప్రేరేపణ బట్టి 12 అనే మాట గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. 12 అనే మాట బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 187 సార్లు ఉంది. ఒకటి అటు ఒకటి ఇటు ఉండొచ్చు, కానీ సుమారుగా చెప్తున్నా. ఇంచుమించుగా ఎగ్జాక్ట్గా కాకుండా 187 సార్లు బైబిల్ గ్రంథంలో 12 అనే మాట రాయబడి ఉన్నాయి. కొన్ని సందర్భాలు మీకు ఉదాహరణగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో మనం చూస్తే ఇస్మాయేలుకి 12 మంది పిల్లలు పుట్టారు. ఆ 12 మంది పిల్లలను కూడా 12 మంది రాజులుగా నేను చేస్తానని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండము 25వ అధ్యాయము 16వ వచనంలో ఆ 12 మందిని కూడా 12 రాజులుగా దేవుడు 12 రాజ్యాలకి రాజులుగా నియమించాడు. ఆ మాట ఒకసారి అక్కడ చదువుకున్నట్లయితే, వారి వారి వంశావళుల ప్రకారం, వారి వారి పేర్ల ప్రకారంగా ఇస్మాయేలు యొక్క కుమారుల యొక్క పేర్లు ఇవి. వారి వారి కోటలలోనూ
వారు పేర్లు ఇవే, వారి వారి జనముల ప్రకారము వారు 12 మంది రాజులంట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ 12 మంది రాజులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. 12 మంది రాజులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇస్మాయేలు సంతానంలో నుంచి వచ్చినట్లుగా అబ్రహాము, హాగరుకు పుట్టినటువంటి ఇస్మాయేల్, ఆ సంతానములో నుంచి అరబ్బు దేశాల్ని పరిపాలిస్తున్నటువంటి ఆ 12 మంది రాజులు కూడా ఇస్మాయేలు సంతానములో నుంచి వచ్చారు. రెండవదిగా యాకోబు కూడా 12 మంది కొడుకులు పుట్టారు. 12 మంది కొడుకులు పుట్టినప్పుడు దేవుడు వారిని 12 గోత్రాలుగా విభాగించాడు. మనం అక్కడ చూస్తే ఆదికాండము 49వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అక్కడ చదవగలిగితే ఆ మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పిన మాటలన్నీ కూడా 49వ అధ్యాయములో యాకోబు తన పిల్లల్ని 12 మంది పిల్లల్ని ఒక్కొక్కరిని దీవిస్తున్న మాటలు అన్నమాట. అవి 12 గోత్రాలుగా విభాగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు దేశంలో 12 గోత్రాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క అర్థం వచ్చేటట్లుగా ఉంది. యోధా గోత్రముల నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారు, యూదులకు రాజుగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యాకోబు కుటుంబంలో కూడా 12 మంది పిల్లలు, 12 గోత్రాలుగా దేవుడు విభాగించినట్లుగా మనం చూస్తాం. మరలా 12 అనే మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిన తర్వాత వారికి నీరు, త్రాగటానికి నీరు అవసరమైనప్పుడు దేవుడు వారికి బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. మరొక ప్రాంతానికి వెళ్ళగానే 12 నీటి బొగ్గలు వారి కొరకు దేవుడు పుట్టించాడంట. ఆ మాట చదవచ్చు. 15వ అధ్యాయము నిర్గమాకాండం 27, 15. అక్కడ 12 నీటి బొగ్గలు, అక్కడ నీటి బొగ్గలు 12 ఉన్నాయంట. ప్రభు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు వారి కొరకు కేటాయించిన 12 రకాలైన నీటి బొగ్గల్ని వారి దాహము తీర్చడానికి. 12 అనే మాటలో మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే పరిపూర్ణత, దైవిక అధికారము, అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు మన కుటుంబాల్లో కూడా జరిగించునుగాక. ఆమేన్. 12 అనగా పరిపూర్ణమైన సంఖ్య అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 12 నీటి బొగ్గల గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారంలో 7 పవిత్రమైనటువంటి వస్తువులు ఉంచబడ్డాయి. వాటిలో ఒకటి ఏంటంటే సన్నిధి రొట్టెల బల్ల. దాని మీద ఏముంటాయంటే 12 భక్ష్యములు, రొట్టెలు ఉంచబడ్డాయి. లేవియా కాండంలో ఆ మాట మనం చదువుతాం. లేవియా కాండం 24వ అధ్యాయము 5వ వచనములో 12 భక్ష్యములు, దానితో 12 భక్ష్యములు అనగా ఆ రొట్టెలు. ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క నెలకు సాదృశ్యంగా ఉంది. ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యంగా ఉంది. 12 గోత్రాలు, 12 రొట్టెలు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఆ బల్ల మీద రొట్టెలను సరిచేస్తూ ఉండాలి, కింద పైకి పెడతా ఉండాలి, సరిచేస్తూ ఉండాలి, సరిదిద్దుతూ ఉండాలి. యాజకుడి యొక్క పని ఏంటంటే ఆ రొట్టెలను సరి చేసుకోవడమే, వాటి కొరకు ప్రార్థన చేయటమే, గోత్రాలను జ్ఞాపకం చేసుకుంటూ. అలాగా 12 మరి భక్ష్యముల గురించి కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఒకానొక సందర్భంలో మరి అక్కడ కొరాహు, అభిరాము, దాతాం వీరందరూ కూడా మోషే దైవజనుడి మీదకి, అహరోను మీదకి తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారందరినీ సమకూర్చి ఏం చెప్పాడంటే, ఇదిగో 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 కర్రలు తీసుకొచ్చి మీరు దేవుడి మందిరంలో ఉంచండి. తెల్లవారేసరికి ఎవరి కర్ర చిగురిస్తుందో వారే యాజకత్వం చేస్తారు.
అని చెప్పి దేవుడు వారికి నియమించినప్పుడు వారందరూ కూడా ఆ 12 యొక్క కర్రలను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టారు. సంఖ్యాకాండం 17వ అధ్యాయము. ఆ, ఆ, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానుడికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను వారు ఉంచారంట దేవుని మందిరంలో. ప్రైజ్ ది లార్డ్. అంటే 12 కర్రలు, 12 నీటి బొగ్గులు, 12 మంది రాజులు, 12 గోత్రాలు, 12 భక్ష్యములు, ప్రతిదీ కూడా 12 అనే సంఖ్యతో ముడిపడి ఉంది. 12 అనగా మనము ధ్యానం చేస్తున్నాం పరిపూర్ణత. అలాగే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటారు. అవతలకి వెళ్ళిన తర్వాత యోర్దానులో నుంచి 12 రాళ్లను తీశారంట గుర్తుగా. ఒక్కొక్క గోత్రానికి గుర్తుగా ఒక్కొక్క రాయి చొప్పున 12 రాళ్లను తీసి పక్కన పెట్టారంట. మనం అక్కడ యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా వారు ఇశ్రాయేలీయుల గోత్రము లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వారు తాము బస చేసిన ప్లేస్లో పెట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. 12 రాళ్ళు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశంలో 12 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనం ఆదికాండం నుంచి చూస్తూనే ఉన్నాం. అనేక సందర్భాల్లో, పలు సందర్భాల్లో 12 అనే మాటను, ఆ సంఖ్యను ఉపయోగించడం జరుగుతుంది. వారు యోర్దాను నది దాటిన తర్వాత కూడా 12 రాళ్లను తీసి వారు నివాసం ఉన్న ప్రదేశంలో వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు మనందరికీ పరిచయస్తుడు. దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ఒక చక్కని మందిరాన్ని కట్టాడు. ఆయన రాజ్య పరిపాలన కోసం ఆయన ఒక సింహాసనాన్ని కట్టుకున్నాడంట. సింహాసనాన్ని తీర్పులు తీర్చడానికి. ఆ సింహాసనం మీద కూర్చోవడానికి 6 మెట్లు ఉన్నాయి. 6 మెట్లు ఎక్కడానికి ఏముందంటే అటొక సింహం, ఇటొక సింహం, అలాగా 12 సింహాలు ఉన్నాయంట. ఒక్కొక్క మెట్టుకి 2 సింహాల చొప్పున. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవచ్చు. ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. ఏ రాజ్యములోనైనానో ఎక్కడ కూడా చేయబడలేదంట. సొలొమోను యొక్క రాజ్యంలో మాత్రమే ఆ సింహాసనం దగ్గర, ఆ సింహాసనం మీదకి వెళ్ళటానికి అటు పక్కన ఒక సింహం, ఇటు పక్కన ఒక సింహం, అలాగ 12 సింహాలని ఆ సింహాసనం యొద్ద ఉంచినట్లుగా ఆ రాజ్యంలో మనం చూస్తాం. ఎందుకో ఈ లెక్క అంతా కూడా వారు మొదటి నుంచి కూడా ఒక క్రమబద్ధంగా వారు 12 అనే సంఖ్యను ఉపయోగించుకుంటూ వచ్చారు. అలాగే మరి మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఎలీషా సేవకు వచ్చేటప్పుడు ఆయన ఏం పని చేసుకుంటున్నాడంటే పొలం పని చేస్తున్నాడు. 12వ అరక దున్నుతున్నాడంట. అప్పుడే 12వ అరక దున్నుతున్న సమయంలో ఆ ప్రాంతంలోకి దైవజనుడు ఏలియా వెళ్ళాడు. ఎలీషాని చూశాడు. ఎలీషా, నువ్వు అక్కడ ఆ పొలాన్ని దున్నతం ఆపేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పి పిలిచినప్పుడు ఆయన వెంటనే ఆయన చెప్పిన మాట దేవుని సేవ కొరకు సమర్పించుకొని, ఇదిగో దేవుని సేవకుని వెంబడించినట్లుగా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. తన దుప్పటి అతని మీద వేయగా ఏలియా వెంట అతడు పరిగెత్తుకొని వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. సేవకు వచ్చేటప్పుడు ఆయన ఎన్నో అరక దిగుతున్నాడంటే
12వ అరకను దున్నుతున్నాడు. అంటే ఇక పరిపూర్ణతలోనికి వచ్చేసాడు. ఇక పరిపూర్ణతలోకి వచ్చాడు కాబట్టి ఆ దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళి, ఇదిగో ఎలీషా, నువ్వు నన్ను వెంబడించు అని తన మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు ఆయన సేవ కొరకు తన్ను తాను సమర్పించుకొని ఆ గొప్ప దైవజనుడిని వెంబడించినట్లుగా కూడా మనం చూస్తాం. ఒక పాత నిబంధనలోనే కాదు కానీ క్రొత్త నిబంధనలో కూడా పలు సందర్భాలు 12 అనే అంకెతో ముడిపడి ఉన్నాయి. మనందరికీ బాగా తెలుసు, అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువారు ఒక ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ రోగంతో బాధపడుతుందంట. మరి అదేంటో విచిత్రంగా 10 సంవత్సరాలు బాధపడవచ్చు, 11 అవ్వచ్చు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 సంవత్సరాలని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఒక్కొక్క సందర్భం ఏంటంటే దేవుని నామ మహిమ కొరకు, ప్రైజ్ ది లార్డ్, దేవుని నామం గణపరచుట కొరకే దేవుడు కొన్ని సందర్భాలు అలాగా రాయించినట్లు మనం చూడవచ్చు. ఆమె 12 సంవత్సరాల నుంచి మరి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించింది, ఎన్నో మెడిసిన్స్ వాడింది, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది. ఎప్పుడైతే ఆమె 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందో, బహుశా యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు ఆమె వెనుక తట్టుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆమెకున్న బలహీనత అంతా కూడా అప్పటికప్పుడే స్వస్థత పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతాం. రక్తస్రావణ రోగము గల ఒక స్త్రీ బాగుపడుదుననుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమె బాగుపడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, 12 అనే సంఖ్య చాలా ఆశీర్వాదకరమైనది. అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా, దేవుని నామం మహింపరచబడాలన్నా 12 సంఖ్యలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే ఈ 12వ నెలలో ప్రభు నిశ్చయముగా మీ పట్ల అద్భుతమైన కార్యములు జరిగించునుగాక. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందుగానే నూతన కార్యాలు దేవుడు మీ గృహంలో జరిగించునుగాక. ఎవరైనా బలహీనతతో ఉంటే ప్రభు ఇప్పుడే ముట్టి స్వస్థపరచునుగాక. యేసు ప్రభు వారు 12 అనే అంకెలోని అద్భుతాలు జరిగించిన కార్యాలు మనం చూస్తే, ఒకానొక సందర్భంలో ఆయన ఒక కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు సభలు పెట్టాడు. అందరూ జాగ్రత్తగా వింటున్నారు, ఎవరు కదలతలేదు, వారికి ఆకలి కూడా వేయట్లేదు అనుకుంటా బహుశా. 3 దినాలు అయిపోయింది. 3వ రోజు యేసు ప్రభువారు అనుకున్నాడు, వీళ్ళు 3 దినాల నుంచి మన దగ్గరే ఉన్నారు కదా, వీళ్ళని ఉట్టిగా పంపించడం మంచిది కాదు, వారికి మంచిగా ఆహారం పెట్టి పంపిస్తే మంచిదని ఆలోచిస్తూ ఉండగా ఒక చిన్న పిల్లోడు లేచాడు. అయ్యా, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నప్పుడు 5,000 మందికి ఎలా పెట్టాలి ఆలోచిస్తున్నారు. ప్రభు మహిమార్థమై ఆయన వాటిని తీసుకొని ఇక ఆశీర్వదించినప్పుడు 5,000 మంది చక్కగా భోజనం చేశారంట. ఇంకెన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు అనేది ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి నెల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. 12 గంపలు సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 12 అనగా ఆశీర్వాదానికి, తృప్తికరమైన జీవితం, ఇంకా మిగులుటమే, నష్టం కాకోకుండా మిగులుడు అనేది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇలా 12 అనే మాటలో మరి ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు కూడా చెప్పారు. ఏమనంటే, నేను నా తండ్రికి ప్రార్థన చేస్తే 12 వ్యూహాలు వస్తాయి, 12 సేన వ్యూహాలు పరలోకము నుంచి నా తండ్రి పంపించగలడు అని సందర్భంలో ఒకసారి యేసు ప్రభు వారు చెప్పిన మాట 26వ అధ్యాయం మత్తయి సువార్త 53వ వచనాన్ని కూడా మనము చదివినట్లయితే, వేడుకొనిన ఎడల
ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఆయన ఇప్పుడే పంపేస్తాడు. ఒక్కొక్క వ్యూహం ఎంత అంటే 6,000 మంది అంట. ఒక్కొక్క సేనా వ్యూహము సంఖ్య ఎంత అంటే 6,000. 6,000 పైనే. అంటే అలాంటివి 12 వ్యూహాలు దేవుడు పంపించగలడు. అంతకన్నా ఎక్కువే పంపించగలడు. యెహోవా దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. 191 కీర్తన అనుకుంటా, మీ పాదములకు రాయి తగులుకోకుండా ఆయన దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారు, కావలిగా ఉండి ఎత్తి పట్టుకుంటారు. పాదములకు రాయి తగలకోకుండా తన దూతల్ని కావలి ఉంచుతాడని ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకి ఇచ్చాడు. ఒక్కొక్క దేవదూత బలం ఎంతంటే 185,000 మందిని హతము చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవదూతలో తండ్రి దగ్గర ఎంతమంది వ్యూహాలు ఉన్నాయంటే 12 సేనా వ్యూహములు కలవు. ప్రైజ్ ది లార్డ్. అంత శక్తివంతమైన సైన్య సమూహం మనకుంది. మన పక్షాన యుద్ధం చేయడానికి. ఒక్కొక్కరు అనుకోవచ్చు, నా పక్షాన్ని ఎవరు లేరండి మాట్లాడడానికి, నా తరపున ఎవరు లేరండి రావటానికి మాట్లాడడానికి, నేను ఒంటరోడినే ఎప్పుడు అని అనుకోవచ్చు. నువ్వు ఒంటరోడివి కాదు. నీ పక్షాన ఇదిగో కొన్ని కోట్ల కొలది దేవదూతల సైన్య సమూహం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ పక్షాన దేవుడే నిలిచి ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు. నీతో పాటుగా కోట్ల కొలది దేవదూతల సైన్య సమూహాన్ని దేవుడు పంపించబోతున్నాడు. కాబట్టి ఇలాగా మనము చూసినట్లయితే 12 అనే సబ్జెక్టు, ఆ యొక్క అంకెలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువారు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ ప్రాంతంలో అప్పుడు టైం ఎంత అయిందంటే 12 గంటలు అయిందంట. చదవండి ఆ మాట. 4వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యేసు ప్రయాణము వలన ఆ బావి వద్ద కూర్చుండెను. ఇంచుమించు ఆ మధ్యాహ్నం ఎంత అయిందంటే 12 గంటలు అయింది. ప్రైజ్ ది లార్డ్. ఒక సమయం చక్కగా నిర్ధారణగా రాయబడింది. కొంతమంది సంఖ్య కూడా అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి సంఖ్యలు రాయబడ్డాయి. ఇంచుమించుగా సమరయ స్త్రీని యేసు ప్రభువారు కలుసుకునే సమయం, ఆమెను దర్శించిన సమయం ఎంతంటే 12 గంటలు. ఆ 12 గంటలప్పుడు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆమె హృదయము కరిగిపోయింది. ఆమె హృదయము బద్దలైపోయింది. మారు మనసు వచ్చేసింది. ఆమె వెళ్ళి ఆ సమరయ ప్రాంతం అంతటి ప్రజలందరికీ యేసు ప్రభువారి గురించి చెప్పి ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. యాకోబు బావి దగ్గర అద్భుతం జరగటానికి అక్కడ 12 గంటల సమయంలో ఒక అద్భుతం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. సమరయ స్త్రీ యొక్క జీవితం మార్చబడింది. నీ జీవితం మార్చబడాలన్నా ఈ 12వ నెలలో ప్రభు నీ కొరకు ఒక అద్భుత కార్యము జరిగించునుగాక. మన స్థితిగతులైన మార్చునుగాక, మన పరిస్థితులైన మార్చునుగాక. నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో నీ ప్రయత్నాలన్నీ నెలలో ప్రభు సఫలము చేయునుగాక. 12లో ఇంత అద్భుతం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 12 మంది శిష్యులను కూడా యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది అపోస్తులుగా వారిని నియమించినట్లుగా మనం చూస్తాం. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలోనే 12 అనే సంఖ్య 25 సార్లు రాయబడి ఉందండి. ఇంచుమించుగా ప్రకటన గ్రంథంలోనే ఇంచుమించుగా 12 అనే మాట ఆల్మోస్ట్గా మనం 12వ అధ్యాయంలోనే చూస్తే పరలోకంలో జరిగినటువంటి ఒక అద్భుత కార్యముల గురించి కూడా అక్కడ చదువుతాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును 12 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటము ఆమె ధరించుకొని ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ, ఈ స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది.
ఈ స్త్రీ ఎక్కడుందంటే సూర్యుని ధరించుకుని ఉంది, చంద్రుడి మీద నిలిచి ఉంది. ఆమె తలపైన 12 నక్షత్రాలతో కూడినటువంటి ఒక కిరీటము ధరింప చేయబడి ఉంది. ఇగో ఆమె కననయున్న శిశువు కనగానే అక్కడ ఆ యొక్క పరలోకంలో జరిగిన ఒక వింతను గురించి మనం అక్కడ ధ్యానం చేస్తాం. అధ్యాయం అంతా కూడా అది జరగబోయే సంగతుల గురించి ప్రభు మనకు ముందుగానే బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో కూడా మనం చూస్తే మనం ఎక్కువగా చదువుతాం. పరలోక పట్టణమును గురించి చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 12 గుమ్మాలతో దేవుడు ఒక మంచి పట్టణాన్ని దేవుడు కడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణాన్ని, 12 దేవదూతలు అక్కడ కాపలా ఉంటారని, ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత కాపలా ఉంటారు. 12 పునాదులు కలిగిన ఒక పట్టణం, 12 ముత్యములతో అలంకరించబడినటువంటి పట్టణం, 12 గోత్రములతో మనం అక్కడ 12 నక్షత్రాలతో అలంకరించబడినటువంటి బంగారు పట్టణాన్ని మనం చూస్తాం. ఇంకొక మాట మనం చదవాలంటే 22 అధ్యాయం 2వ వచనంలో 12 నెలలకి 12 కాపులు కూడా వస్తాయంట. ప్రైజ్ ది లార్డ్. ఆ పరలోక పట్టణంలో నెల నెలకు ఒక కాపు. అక్కడ సమృద్ధి అయిన జీవాన్ని, సమృద్ధి అయిన ఆహారం, ఆ కాపు ఆ విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు మీ ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో క్రీస్తు ఆయన ఎదుటి ఉంచబడిన పందెములో మనం ఓపికగా ఆయన వైపు చూస్తూ, ఎవరి వైపు? యేసు వైపు చూడాలి. మనం ఎక్కడ మనుషుల వైపు చూడకూడదు, ఈ లోకం వైపు చూడకూడదు. పేతురు సముద్రం మీద నడుస్తున్నాడు, గలిలయ సముద్రం మీద. యేసు వైపు చూసినంత వరకు కూడా ఆయన నీళ్ళ మీద నడవడం చక్కగా జరిగింది. ఎప్పుడైతే గాలి వైపు, నీళ్ళ వైపు, మనుషుల వైపు చూశాడో ఆయన అక్కడ మునిగిపోసాగినట్లుగా మనం చూస్తాం. యేసు వైపు చూసినంత వరకు కూడా మన గమ్యంలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. 12 అనగా మన పరుగు పందెంలో ఓపికగా ప్రభువును చూస్తూ గమ్యము చేరేంత వరకు, బహుమానము పొందేంత వరకు, అక్షయ కిరీటము సంపాదించుకునేంత వరకు, దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు మనం పొందుకునేంత వరకు పరిగెత్తే వారిగా మనం ఉండాలని ఇక్కడ 12 అనే సంఖ్యలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మాట కూడా
వారు లేవనెత్తుతాడు, చనిపోయిన వారు సైతం ఆయన బ్రతికించగలడు అని ఒక మంచి సందేశం. దేవుని యొక్క మహిమ కార్యాలు అక్కడ 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టేశారు. 4వ రోజు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళి, ఇదిగో ఆ మోయబడిన ఆ సమాధి రాయి పక్కకు పొరలించమన్నాడు. లాజరు బయటికి రా అనగానే ఆ లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అద్భుతం ఏంటంటే, అది జరగబోయే ఒక కార్యాన్ని గుర్తు చేస్తుంది. మనమందరం కూడా ఒకానొక సమయంలో చనిపోవటం అనేది ఖాయమే. కానీ ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని యొక్క బోరతో, ఆయన మహామహిమతో ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు జరిగే ఒక సందర్భం ఏంటంటే, క్రీస్తునందు మృతులైన వారందరూ కూడా మొదట ఆయన స్వరం విని ఆ శబ్దానికి లెగుచుకుంటుంటారు. ఆ మీదట సజీవులమైన మనము కూడా ఆయన ఎదుర్కొంటాం. ఇదే మన యొక్క నిరీక్షణ. మనమందరం కూడా ఒకానొక సమయంలో ప్రభువుని కలుసుకోబోతున్నాం. 12వ అధ్యాయం మనకు నేర్పించే మాట ఏంటంటే, మనం విశ్వాసముగా దేవుని కొరకు కనిపెట్టాలి. విశ్వాసంగా దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఇదిగో 12 ఆ 12 గుమ్మములు, 12 పునాదులు, 12 వీధులతో కలిగినటువంటి ఆ మహామహిమతో కలిగిన ఆ యొక్క పరలోక పట్టణం మనకి ఎల్లప్పుడూ కూడా గుర్తుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 12లో ఉన్నటువంటి ప్రాముఖ్యత, 12లో ఉన్న శ్రేష్టమైన మాటలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడు. 12 అనగానే మనం పరిపూర్ణతలోకి వచ్చాం అని గుర్తుపెట్టుకోవాలి. దైవిక అధికారం చొప్పునే ప్రభు మనల్ని ఇలా క్షేమంగా నడిపించాడు, క్షేమంగా ఉంచాడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు. ఈ నెలలో మనం ఏ అవసరంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నామో, దేవుడు ఆ ప్రతి అవసరతను సఫలం చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ప్రభువుని మనము కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుని ధరించి